హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ఎలకతుర్తి రావడం జరిగింది. కేసీఆర్ గారు 27వ తారీఖు నాడు బహిరంగ సభ ఉన్నది, రజత సభ. కాబట్టి లక్షలాదిగా మంది తరలి వస్తారు. కాబట్టి మనం సభను విజయవంతం చేసి ఈ కాంగ్రెస్ చేసిన హామీలు మనం నెరవేర్చేదాకా వాళ్ళను చీల్చి చెండాడాలని కోరుతున్నాను. అట్లాగే మనకు 420 హామీలు ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ హామీలన్నీ మనం నెరవేర్చేదాకా మనం వాళ్ళని వెంటాడుతూ వేటాడుతూ చేస్తూ ఉండాలి. అట్లాగే ఇంకోటి కూడా, ఈ భూములన్నీ గుంజుకున్నారు. అలాగే ఇంకోటి కెనాల్ కాలువలు గుడిపేస్తున్నారు, మట్టి పోస్తున్నారు అనేది బాగా విమర్శలు వస్తున్నాయి. బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు బాగా అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. రైతులను కూడా పొద్దున నేను ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. పవన్ గౌడ్ కూడా రైతుల దగ్గర పోయి అడగడం జరిగింది. వాళ్ళు రైతులే కేసీఆర్ గారు సభ పెడతారంటే పర్మిషన్ వాళ్ళే ఇచ్చి, రైతులే ఇచ్చి, వాళ్ళే స్వచ్ఛందంగా మనకు భూములు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా విమర్శ చేస్తున్నారు. అట్లాంటిది మానుకోవాలని కోరుతున్నాను. 27 నాడు అందరూ భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా కోరుతున్నాను. 33 జిల్లాల నుండి అందరూ మన సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. క్షేమంగా వచ్చి లాభంగా పోవాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.